dear students, welcome you all. ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ జనవరిలో రాబోతున్న నేపథ్యంలో నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఎగ్జామ్ ఎప్పుడు జరగవచ్చు అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్. ఇక్కడ రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద అంటే ప్రిపరేషన్ ఏ స్థాయిలో తీసుకెళ్లాలనే దాని గురించి మీరు క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1, జనరల్గా ఒక 3-4 నెలల నుంచి ప్రతి వీక్ ఎక్కడో చోట ఎవరో ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఎవరో ఒకళ్ళు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూనే ఉంటారు. నోటిఫికేషన్ రాబోతుంది ఓకే, లేదా జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో నేను కూడా ఒక 2 to 3 వీడియోస్ చేశాను దాని మీద. సో పాయింట్ ఐ వాంట్ టు షేర్ హియర్ ఈస్, ఎందుకు అంటే నేను ఎందుకు చేశాను చెప్తాను ఫస్ట్, దెన్ విల్ గో ఫర్ ఇట్. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డీప్ ఫారెస్ట్ లో ఒక గురువు శిష్యుడు వెళ్తున్నారు. విపరీతమైన భారీ వర్షం. గురువుని శిష్యుడు అడుగుతుంటాడు, గురువుగారు ఇంకెంత దూరం మనం వెళ్ళాల్సినటువంటి టార్గెట్ లేకపోతే ఆ లక్ష్యానికి ఎంత దూరంలో ప్రయాణించాలని గురువుని శిష్యుడు అడిగే కొద్ది గురువు హీ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ఇంకొంచెం దూరం అని ఎలాగోలా శిష్యుడిని మోటివేట్ చేసుకుంటూ చిన్నగా ఆ ఫారెస్ట్ దాటి ఒక పర్టికులర్ టార్గెట్ వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్తారు. పాయింట్ ఏంటంటే, వాస్తవానికి చివరికి గురువు కూడా పూర్తిగా తెలియదు. కాకపోతే శిష్యుడిలో ఒక మోటివేషన్, ఒక శిష్యుడికి ఒక మోరల్ సపోర్ట్ కోసం గురువు అలా చెప్తూ తీసుకెళ్తున్నాడు. పాయింట్ ఏంటంటే, అలాగే వాస్తవానికి నాకు తెలిసి ఎవరికి ఓకే ఎప్పుడు కరెక్ట్ నోటిఫికేషన్, ఎగ్జాక్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ ఎందుకు చేశారంటే, అడ్మిషన్ కోసం మాత్రమని నేను అనుకోను. ఎందుకు చేశారంటే, స్టూడెంట్స్ ని మోటివేట్ చేసుకుంటూ చిన్నగా తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది, డిమోటివేట్ అయిపోతే ప్రిపరేషన్ జరగకపోతే సో సెకండ్ అటెంప్ట్ లో కానీ లేదా నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి. సో ఆ ఉద్దేశంతో చేసి ఉంటారు తప్ప అడ్మిషన్లు అయితే డబ్బులు సంపాదించుకునే లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అని మాత్రం నేను అనుకోను. సో అది పాయింట్ నెంబర్ 2. ఎప్పుడైతే జనవరిలో జాబ్ క్యాలెండర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంటే, ఇప్పుడు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి మనం చూద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చాలా వేగంగా ఎగ్జామ్ ఎన్ని అవాంతరాలు వచ్చిన ఎగ్జామ్ పెట్టారు. ఓకే, ఏపీఎస్సి గ్రూప్ 2 ఓకే, ప్రపంచం తల్లకిందులైపోయి అదేదో అంతర్జాతీయ సమస్య అయినట్టు, ఉగ్రవాద చర్య అయినట్టు సడన్ గా ఎగ్జామ్ అలాగే కండక్ట్ చేశారు. అలాగే రేపు జాబ్ క్యాలెండర్ జనవరిలో వచ్చిన తర్వాత డిసెంబర్ లోపు మాక్సిమం ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. సో మీ చేతిలో దాదాపుగా 8 నుంచి 10 నెలల సమయం మాత్రమే ఉంది. ఆ సమయాన్ని ఆప్టిమమ్ గా వినియోగించుకోవడానికి ట్రై చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఇక్కడ ఇంకొక చిన్న కేస్ స్టడీ చెప్తున్నాను. జనరల్ గా కరోనా మీరు వినే ఉంటారు. కరోనా రాబోతుంది భయపడుతున్నప్పుడు ఓకే, సో మనం ఫస్ట్ ఇండియాకి వచ్చింది. ఓకే, తర్వాత బెంగళూరులో ఒక పేషెంట్ వచ్చాడు, అతను హైదరాబాద్ లో జాయిన్ అయ్యాడు. ఓకే, సో ఫస్ట్ ఇండియాకి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మన డిస్ట్రిక్ట్ వచ్చింది. ఓకే, సో ఎక్కడికక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే, మనకు రాదు, మిగతా అంతా ప్రపంచానికి అంతా వచ్చేస్తుంది అని ఒకే భ్రమలో ఉంటాం అనమాట. ఓకే, సో ద పాయింట్ ఏంటంటే, నోటిఫికేషన్ రాదు ఎప్పుడు వస్తుంది కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసి చివరికి నోటిఫికేషన్ వచ్చి ప్రిపరేషన్ కంప్లీట్ చేయడానికి చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. ఇప్పటి నుంచే చదవండి. ఓకే, సో డోంట్ వేస్ట్ ద మోస్ట్ ప్రిషియస్ అండ్ వాల్యుబుల్ టైం ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో రూమర్స్ వాటి గురించి ఎక్కువగా పెట్టుకోకుండా సో మాక్సిమం 1 year ప్రాపర్ ప్రిపరేషన్ ప్లాన్ ని, స్ట్రాటజీని ఎస్టాబ్లిష్ చేసుకుని మీ ప్రిపరేషన్ నిరంతరం కంటిన్యూ చేయండి. అంతేకాని ఎప్పుడో వచ్చింది అనుకుంటే టక్మని వచ్చింది. కాలం ఎంతో చాలా వేగంగా గడిచిపోతుంటుంది. సో ఐఎమ్ సీయింగ్ దిస్ అశోక్ నగర్ కావచ్చు, లేకపోతే ఈ కాంపిటేటివ్ వరల్డ్ ని దాదాపు 20 సంవత్సరాలు చూస్తున్నాను. ఓకే, సో చాలా ఫాస్ట్ గా ప్రపంచం మారిపోతుంటుంది. మీరు అలాగే ఉండి ఇలాగే ప్రపంచం అంతా ఉంటుంది. నేను అనుకున్నట్టు ప్రపంచం మారుతుంది, లేదా ప్రపంచం మారినప్పుడు నేను వెంటనే మారిపోతాను అనుకోదు. కాలానుగుణంగా డే బై డే మారుతా ఉండాల్సింది. సో నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు సాధ్యమైనంత వరకు రోజు ఎంతో కొంత ప్రిపరేషన్ కొనసాగించారు. అది కోచింగ్ తీసుకుని చదువుతారా, కోచింగ్ తీసుకోకుండా చదువుతారా, టెస్ట్ సిరీస్ కట్టరా అనేది ఇమ్మీడియట్. కానీ ఈవెన్ జాబ్ క్యాలెండర్ రాబోతుందని నారా లోకేష్ చెప్పిన తర్వాత కూడా మీరు ప్రిపరేషన్ కొనసాగించకపోతే, సో యు ఆర్ ఆన్ ద
చాలా డేంజరస్ సైడ్ లో ఉన్న టర్మ్ ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకే, నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ బిట్ ఆఫ్ సెకండ్ అన్నమాట. సో అన్నం తినేటప్పుడు చదవండి, లేకపోతే బ్రష్ చేసుకునేటప్పుడు చదవండి. ఎవ్రీ మూమెంట్ లో మీ ప్రిపరేషన్ నిరంతరం కొనసాగిస్తూ ఓకే ఉన్నత శిఖరాలు మాత్రం డెఫినెట్ గా అధిరోహించండి. అంటే ఎక్కడా కూడా మీరు ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం డైవర్ట్ అవ్వదు. ఓకే, ఏదైనా చేయి కానీ ప్రిపరేషన్ మాత్రం కొనసాగించు. సో దట్ హ్యాస్ టు బి ద మోటో ఆఫ్ ఎవ్రీ ఆస్పిరెంట్ టు బికమ్ ద సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. బాగా చదవండి. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.